అయ్యో! నారాయణ! దిగురా! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదా మా పిల్లలైతే అమ్మ ఎంత అల్లరి చేస్తారో. అలాగే ఈరోజైతే నేను వాము బొండలైతే చేశానండి. అలాగే చట్నీ మిగిలిపోయిందని చెప్పేసి సోరకాయ కర్రీ చేశానండి మిగిలిన చట్నీతో. సో నేనెలా చేశానో పూర్తిగా మీకైతే షేర్ చేస్తానండి. తప్పకుండా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా పిల్లల అల్లరి కూడా చూద్దురు కానీ, ముందైతే నేనైతే బోండాలైతే చూపిస్తున్నానండి. బోండాలకైతే ముందు ఒక కప్పు పెరుగైతే తీసుకొని నెక్స్ట్ అయితే అందులో ఒక స్పూన్ సోడా అన్నమాట. సోడా వేసి చక్కగా వాటిని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని చక్కగా ఫ్లఫీగా అయ్యేటట్టుగా పూర్తిగా కలుపుకోవాలన్నమాట. సో, ఇలా కలుపుకుంటే ఏమైతుందంటే చక్కగా బబుల్స్ ఫార్మ్ అయితాయి కదా! మన బోండాలు కూడా చక్కగా క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. అందుకని చెప్పేసి వీలైనంత ఎక్కువగా కలుపుకోండి. నెక్స్ట్ అయితే అందులో ఒక కప్పు పెరుగుకు, ఒక కప్పు మైదానైతే వేసానండి. ఒకవేళ మీకు మైదా నచ్చకపోతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఒక కప్పు వరకి. చాలా చాలా బావుంటాయి. గోధుమ పిండితో కూడా ముందైతే చేస్తానండి. సో, ఈ విధంగానైతే మైదా వేసుకున్న తర్వాత చూసారా గట్టిగా అయిపోయింది. కొంచెం లూజ్‌గా కావడానికైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలనమాట. కొంచెం వాటర్ వేసుకుంటూ పూర్తిగా అసలు ఒకటేసారి పొయ్యకూడదు. అలా చేస్తే మరి మెత్తగా అయిపోతుంది పిండి. చూస్తున్నారు కదా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇందులోనైతే నాకైతే హాఫ్ కప్పు మళ్ళీ పెరుగు వేయగా ఇంకొక హాఫ్ కప్పు వాటర్ అయితే పట్టాయన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా! ఈ విధంగా బీట్ చేస్తూ చక్కగా చేయాలి పిండిని. అసలు పిండి కలపడంలోనే ఉంటుంది. కొన్నిసార్లు బోండాలు అనేటివి రౌండ్‌గా రావు కదా! అందులో సోడా తక్కువైతే రావన్నమాట. సో, సోడా కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. సోడా కూడా చక్కగా 1 స్పూన్ వరకైతే ఎయ్యండి. తర్వాత మొత్తం ఈ విధంగా చక్కగా పైకి కిందకి బీట్ చేయాలి. ఇలా చేసినప్పుడు చక్కగా బబుల్స్ ఫార్మ్ అయ్యి మంచిగా మన బోండాలైతే ఫ్లఫీగా వస్తాయి. ఈ విధంగా కలిపిన పిండినితో ఒక గంట వరకు పక్కకైతే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనమైతే ఇప్పుడు బోండాలు గంట తర్వాత అయితే బోండాలైతే ఫ్రై చేద్దాం. సో, మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే చక్కగా వేడి చేసుకున్నాం. అందులోనైతే ఒక స్పూన్ వరకు వాము వేసానండి. జీలకర్ర కాదది వాము వేసాను. నెక్స్ట్ అయితే ఒక ఉల్లిపాయనైతే చిన్నగా కట్ చేసుకొని వేసుకొని పూర్తిగా మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఇదంతా కూడా చూస్తున్నారు కదా! ఈ విధంగానైతే కలుపుకోవాలి. చాలా బాగుంటాయండి వాముతో బోండాలు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు చాలా చాలా నచ్చుతాయన్నమాట. నెక్స్ట్ అయితే నూనె మొత్తం వేడెక్కాలన్నమాట. తర్వాతైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఈ విధంగా చక్కగా రిలీజ్ చేస్తూ వేసుకోవాలన్నమాట బోండాలన్నిటిని కూడా. ఆయిల్ కొంచెం తక్కువనే అయిపోయింది. ఎందుకంటే నేను రీయూజ్డ్ ఆయిల్ వాడను ఎక్కువగా. అందుకని చెప్పేసి నేను ఫ్రై చేసేటప్పుడు సరిపడా ఆయిల్ మాత్రమే వేస్తానన్నమాట. అయినా సరే బోండాలు పర్ఫెక్ట్‌గానే వస్తాయండి. చూసారు కదా! మన బోండాలయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. చక్కగా గోల్డెన్ రంగులోకి వచ్చాయి కదా! ఇప్పుడైతే మనం తీసేసుకుందాం. నెక్స్ట్ నేను పక్కగానైతే పల్లీలు కూడా వేయించి పక్కకైతే పెట్టేసుకున్నాను. పల్లి చట్నీ చేస్తానన్నమాట ఇప్పుడైతే. చూసారా బోండాలైతే చాలా బాగా వచ్చాయి కదా! చాలా చాలా క్రిస్పీగానైతే వచ్చాయండి. సో, మా పిల్లలైతే చూస్తున్నారు బోండాలు చేసేంత సేపు నా చుట్టే తిరుగుతారు. ఈరోజు సండే కదా! సో, అందుకని నా చుట్టే తిరుగుతారు. నేను కిచెన్‌లో ఉంటే కిచెన్‌లో చూసాడు అబ్బో! మా బాబయితే అసలు చూస్తున్నారా నేనైతే ఏం చేస్తున్నానసలు. ఇలా ఈ విధంగా షూటింగ్ చేస్తూ చేయాలన్నమాట. ఇంత కష్టమండి. నా చుట్టే తిరుగుతూనే ఉంటారు. సో, ఈ విధంగానైతే ఒకవేళ మీకు బోండాలయితే రౌండ్‌గా రాలేదనుకోండి, ఇంకొంచెం అంతా మనమైతే ఒక హాఫ్ స్పూన్ అయితే సోడా కలుపుకున్నారంటే బోండాలనేటివి రౌండ్‌గానైతే వస్తాయండి ఆయిల్ పీల్చకుండా. డెఫినైట్‌లీ ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే ఈ బోండాలు చేసేంత సేపు చాలా చాలా భయం వేసేది. నా చుట్టూ నా పక్కకే తిరుగుతారు కదా! ఎక్కడ ఆయనొచ్చి మీద పడిపోతుందో అని. సో, పిల్లలున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట వంటలన్నీ కూడా. నెక్స్ట్ అయితే చూసారా బోండాలైతే రెడీ అయిపోయాయండి. ఇప్పుడైతే తినేస్తున్నామన్నమాట. నెక్స్ట్ అయితే లంచ్‌లోకి ఈరోజైతే ఈ చట్నీ చాలా మిగిలిపోయిందనమాట. సో, చట్నీ మాకు ఫ్రిడ్జ్‌లో కూడా లేదు కదా! సో, అందుకని చెప్పేసి నేనేం చేయాలి వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి ఈ చట్నీతో నేనైతే ఈరోజు సోరకాయ కర్రీ అయితే చేశాను. తప్పకుండా ఆ వీడియో కూడా పూర్తిగా చూసేయండి. చాలా చాలా బాగా వచ్చాయండి. నాకైతే చాలా చాలా నచ్చాయన్నమాట. వాముతో చేసిన ఈ బోండాలైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకెలా అనిపించిందో కామెంట్ కూడా చేసి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అయితే నేనైతే ఇప్పుడు చూస్తున్నారు కదా! నేనైతే ఇప్పుడు సోరకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చక్కగా ఒక గిన్నె పెట్టుకున్నాక రుచికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో, ఆయిల్ వేసుకున్న తర్వాత 2 లవంగాలు, అలాగే 2 యాలకులు, ఒక 4, 5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయనైతే సన్నగా తరుక్కొని వేసుకోవాలి. నెక్స్ట్ అయితే కొద్దిగా పసుపు వేసుకొని, అలాగే ఒక టమాటాని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా! అలాగే నేను ఒకటి క్యారెట్ కూడా వేసానండి. చాలా బావుంటుంది. క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇదైతే పూరీలోకి చాలా బావుంటుంది ఫ్రెండ్స్. అలాగే మిగిలిన నెక్స్ట్ అయితే కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నిటికి పట్టేలా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి.
సాల్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగానైతే చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఒక స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ధనియాల పొడి వేసుకున్నాను. అది కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా అది కూడా ఏమి ఎయలేదండి. సో, జస్ట్ కారం, ఉప్పు అలాగే కొంచెం ధనియాల పొడి వేశాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు మన మిగిలిపోయిన చట్నీ ఉంది కదా! ఆ చట్నీనైతే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! చక్కగా ఇప్పుడే మనం అంటే గ్రేవీ కర్రీ చేస్తాం కదా! ఆ విధంగానైతే వస్తుంది. ఇప్పుడైతే చక్కగా మనం మిగిలిపోయిన పల్లి చట్నీ కూడా వేశాను. చక్కగా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగానైతే పల్లి చట్నీ కూడా వేశాక మొత్తం అంతటిని కూడా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగానైతే కలుపుకున్న తర్వాతయితే రుచికి సరిపడా ఉప్పు ఉందో లేదో చూసుకొని కొద్దిగా వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇవన్నిటిని కూడా ఉడికి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టేసి చూస్తున్నారు కదా! ఇప్పుడైతే మన కర్రీ చూసారుగా చక్కగా అయిపోయింది. ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. సొరకాయ ముక్కలు ఉంటాయి కదా! అవి కూడా చాలా సాఫ్ట్‌గా తొందరనే అయిపోతాయి. సో, సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కూడా చక్కగా ఈ విధంగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగంటిపోతుందన్నమాట. సో, చూసారా ఇలా వండుతూనే ఉన్నాను. మళ్ళీ వచ్చారు. నేనైతే అక్కడ మొబైల్ అనేది పెట్టానన్నమాట. దాచిపెట్టాను. సో, ఎక్కడుందో వెతకడానికైతే మళ్ళీ వచ్చారు. సో, ఇలా ఉంటుందండి మా పిల్లలతో. ఇప్పుడైతే మన కర్రీ అయితే సాఫ్ట్‌గా అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా! ఈ విధంగా కొద్దిగా లైట్‌గా ఆయిల్ అయితే పైకొచ్చింది. ఇప్పుడైతే కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని దించుకున్నామంటే మన కూర అయితే రెడీ అయిపోతుంది. సోరకాయ కూర అన్నమాట. సో, ఈ విధంగా ఫ్రెండ్స్ నేనైతే మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కదా! సో, అందుకని చెప్పి ఒక గ్లాస్‌లో కరివేపాకు అలాగే కొత్తిమీరనైతే వేసైతే పెట్టుకున్నాను. ఒక 2 డేస్ వరకు ఫ్రెష్‌గానే ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఇది మొన్న తెచ్చాడనమాట మా ఆయన. సో, ఇప్పటి వరకు కూడా చాలా బాగానే ఉంది. ఇంకా ఎండలు బాగా కుదిరాయనుకోండి. సో, 1 డేలోనే పాడైపోతుంది. సో, అప్పుడైతే నేను ఒక గుడ్డలోనైతే చుట్టి ఈ విధంగా వాటర్ చల్లుకుంటూ అయితే పెడతానన్నమాట. సో, నెక్స్ట్ అయితే ఈ విధంగా మనం చక్కగా కట్ చేసుకున్న దాన్నయితే మన కర్రీలో వేసుకొని పూరితో కానీ, చపాతీతో కానీ తిన్నామంటే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్. ఈసారి పల్లి చట్నీ మిగిలితే ఇలా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్‌బ్యాక్ నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బై.